భార్యకు టికెట్ ఇచ్చారు. సో ఏదైనా సానుభూతి కనబడే అవకాశం ఉందన్న? ఒకటే బ్రదర్, నేను చెప్పేది సానుభూతి కాదు, కానీ నేను జూబ్లీస్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను. ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరు నవీన్ అన్నని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించుకుంటారు. రేపు పొద్దున నవీన్ అన్న ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి జూబ్లీస్కి ఏమి కావాలనో ఆ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ అన్నని గెలిపించుకుంటే బెటర్. మనం వేరే వాళ్ళకి ఓటేసి కూడా వేస్ట్ అయ్యి. అందుకే నవీన్ అన్న ఓటేసి నవీన్ అన్న భారీగా గెలిపిస్తే మన అభివృద్ధికి కాపాడతాడని చెప్పేసి. ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తూ ఉంది? అది మెల్లగా చేస్తుంటే 2 సంవత్సరాల్లో 6 పథకాల్లో 3 పథకాలు అయిపోయినాయి. ఇంకా 3 పథకాలు డిసెంబర్ జనవరి కల్లా చేస్తాను. ఒకటి ప్రధాన ఇప్పుడు ఏంటంటే రేవంత్ అన్న అండదండలతో నవీన్ అన్నకి టికెట్ వచ్చింది. మీరు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఒకటే చెప్పేది ఏంటంటే, మీకు బాగా తెలుసు మీడియా వాళ్ళకి, వర్షాకాలం వస్తే ఈసుగూడ నుండి రైమన్ నగర్ నుండి మొత్తం వరదలు వచ్చి కార్లు మనుషులు బండ్లు కొట్టుకుపోతా ఉంటారు. ఇలాంటి పరిష్కారం చేయాలంటే మనకి ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నవీన్ అన్న కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. సో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయన్నా అందరికీ? ఎట్లా ఉంది? 90% అందుతున్నాయి కదా, ఒక 10% అందరు లేవు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో మన చేస్తారు. చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏమేమి అందుతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ చూసుకుంటే? గ్యాస్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, మహిళలకి పింఛన్లు అవి అన్నీ అందుతున్నాయి. ఇంకో 2-3 ఉన్నాయి, అవి చేస్తానని అంటాను కదా, చూద్దాం. ఈ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు ఏంటి, బీజేపీ గెలిచే అవకాశం ఉందా, లేదంటే కనీసం ఓట్లైనా పడే అవకాశం